నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మైక్ ఉండాలా అని చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారన్నమాట స్టార్టింగ్ లో మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో మాత్రం ఏవి తీసుకోకండి ఒక స్టాండ్ తీసుకుంటే బెటర్ అనే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్ అనేది ఖచ్చితంగా హార్డ్ వర్క్ తో సహా లక్ కూడా యాడ్ అవ్వాలి అన్నమాట అది లేకుండా అయితే ఏది సాధించలేము రెండిట్లలో అది తప్పినా ఇది తప్పినా నాలా ఇంత టైం అయినా ఇంకా రాకుండా అందరితో మాటలు పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో మాత్రం అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్టాండ్ ఒకటి తీసుకొని మైక్ మన నోట్లో ఎలాగో స్పీకర్స్ కన్నా ఎక్కువ ఉంటాయి కదా నా ఉద్దేశం మరి మీరైతే ఇంకా సర్లేండి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను చూసేయండి మర్చిపోయాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అంతేకాకుండా పక్కనే ఉండే బెల్లును కూడా ఇట్లా ఒక్కసారి కొట్టారనుకోండి నేను చేసే వీడియో ఏదైనా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఇంకా సుత్తి లేకుండా అయితే నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫోన్ కదండి నేను అంటే క్లియర్గా కనిపిస్తుందో ఒక్కసారి ఆగండి నేను బీస్పల్లికి వెళ్ళింటే అనమాట బీస్పల్లికి వెళ్ళినప్పుడు అక్కడైతే వీడియో అయితే తీసాను అనమాట ఇది వచ్చేసి వీడియో దీనికి వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇంకా నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఒక్కటే చెప్తాను అనమాట వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇక్కడైతే పెట్టాను కింద కూడా ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది మాత్రం ఇందులో అయితే చూపిస్తాను వచ్చేసి ఇలా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి స్పీకర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఆడియో అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇలా అయితే వస్తుంది ఇందులో వచ్చేసి రికార్డ్ అని ఉంది చూడండి అది అయితే ఓపెన్ చేస్తే ఇలా అయితే టైమింగ్ అయితే సెట్ అవుతుంది అనమాట ఇలా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి ఆడియోలోకి అయితే వెళ్తుంది చూపిస్తా ఇప్పుడు ఇలా అయితే దీన్ని క్లిక్ చేసామనుకోండి అంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ ముందే రాసుకుంటారా అని నాకు స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేస్తే అస్సలు అయితే వస్తలేదు అనమాట వ్యూస్ ఎక్కువ వస్తలేవు టైమింగ్ కూడా అంటే స్క్రిప్ట్ రాసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా వ్యూస్ అయినా మంచిగా వస్తాయంటే అది కూడా ఉండదు అనమాట అందుకే స్క్రిప్ట్ గిట్లా ఏది ఉండదు డైరెక్ట్ ఏది నోటికి వస్తే అది వాగేయడమే నేనైతే ఇంకా స్క్రిప్ట్ రాసుకోవాలంటే టైం ఎక్కువ అవుతుంది పిల్లలు ఉన్నారు ఇల్లు అన్నీ చూసుకోవాలంటే చాలా టైం అవుతుంది కదా అందుకనే డైరెక్ట్ నోట్కి ఏది వస్తే అది వాగేయడమే ఇప్పుడు చూడండి మీరే కొంచెం కంగారు వస్తుందిలేండి వీడియో ముందరుంది కాబట్టి ఇంకా దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా ఇలా 3 సెకండ్స్ వస్తుంది ఇప్పుడు చూడండి హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేనైతే బీస్పల్లికి వచ్చాను ఇంకా అంటే బ్రేక్ లేకుండా అంటే ఏమంటారు ఇంకా దమ్ము వస్తుంది ఆయాసం వస్తుంది ఇంకా అట్లే వాగలేం కదా అందుకనైతే మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ క్లిక్ చేస్తే అవుతుంది అనమాట కాకపోతే ఇక్కడ బ్రేక్ వచ్చింటుంది కాబట్టి ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇది వస్తుంది ఇట్లా క్లిక్ చేసామనుకోండి ఇక్కడ అంటే మనం ఎంతసేపు చెప్పినది ఇది ఉంటుంది వాయిస్ ఏదైనా బ్రేక్ అయితే ఇట్లా వచ్చి దీన్ని ఇలా క్లిక్ చేసామనుకోండి ఇక్కడ స్లిప్ట్ అని కనిపిస్తుంది చూడండి దీన్ని నొక్కినామనుకోండి ఇక్కడ అంటే వాయిస్ ఏడ తక్కువ ఉందో ఆడి వరకు దీన్ని ఇట్లా అన్నామనుకోండి ఇక్కడ డిలీట్ సింబల్ కనిపిస్తుంది దీన్ని డిలీట్ చేసేస్తే అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూయేషన్ మళ్ళీ ఇంకా సేమ్ ప్రాసెస్ మళ్ళీ రికార్డు 3 సెకండ్స్ అవును మీరు ఎప్పుడైనా బీస్పల్లి చూసారా చూసుంటే చూసలేకుంటే కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలాసార్లు ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ వెనుక కాయిన్స్ కూడా పెడతారు నేను కూడా పెట్టాను నాది కూడా సక్సెస్గా కాయిన్ అయితే అలాగే నిలబడ్డది మళ్ళీ ఆయాసం అంతా వదిలేసుకొని మళ్ళీ చెప్పుకోవడం అనమాట ఇంకా ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ సుత్తి లేనట్ట మీకు ఎక్కువసేపు కాకుండా తొందరగా కంప్లీట్ చేసేసుకుందామని ఇప్పుడు నేను చెప్పాను కదా
దీన్ని ఇలా అనుకున్నాం అనుకోండి, వాయిస్ అంటే ఎక్కువ వాల్యూమ్ అని ఉంది చూడండి ఇక్కడ, దీన్ని అంటే ఎక్కువ పెట్టుకుంటున్నా, మైక్ లేకుండా. ఎప్పుడైనా బీస్పల్లి చూసా? ఇప్పుడు అయితే ఇంకా మొత్తం చూపిస్తాను చూడండి, వాయిస్ పెంచుకున్నాను. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగుండాలని. నమస్తే, అందరు ఎలా. ఇప్పుడు ఏంటంటే మనము చెప్పినది, ఇందాక చెప్పినది ఇంకా అంటే మధ్యలో గ్యాప్ లేకుండా ఏది లేకుండా క్లియర్గా నీట్గా వాయిస్ ఉంటుంది అనమాట. వాయిస్ కూడా పెద్దనే వస్తుంది, తక్కువ వస్తుంది, అట్లా ఏమని ఉండదు. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేనైతే బీస్పల్లి, మీరు ఎప్పుడైనా బీస్పల్లి చూసారా? చూసుంటే చూసలేకుంటే కామెంట్ అయితే చేసేయండి. నేనైతే చాలా సార్లు ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాను. ఇక్కడ వెనుక కాయిన్స్ కూడా పెడతారు, నేను కూడా పెట్టాను, నాది కూడా సక్సెస్ గా కాయిన్ అయితే అలాగే నిలబడ్డది. ఇది అన్నమాట. ఇట్లయితే వాయిస్ ఇచ్చుకున్నాం అనుకోండి, చాలా మంది అంటే ఆయాసం వచ్చినట్టు, ఇంకా మధ్యలో బ్రేక్స్ అట్లా ఇట్లా వస్తుంటాయి కదా, పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పిల్లలనే వస్తుంది, ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఏమైనా మధ్యలో సౌండ్స్ అట్లా వస్తే ఆపేసుకొని ఇలా చెప్పుకున్నాం అనుకోండి, మనదే మధ్యలో అంటే ఎలాంటి వాయిస్ కానీ అలాంటివి ఏవి రాకూడదు, మళ్ళీ కాపీరైట్ అది ఇదని అవన్నీ వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీడియో తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, మనది కూడా చాలా రోజులు అయితే ఉంటుంది అనమాట. లేదనుకోండి కాపీరైట్, కాపీ క్లెయిమ్ ఇలాంటివి స్ట్రైక్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇబ్బంది పడాలి అనమాట. ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి.